అంశాల గురించి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. కీర్తన గ్రంథం 13వ దావీదు కీర్తన 15వ వచనం. 13వ దావీదు కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము భజన సంహిత 13वीं और 5वीं वचन. भजन संहिता 13वीं अध्याय 5वीं वचन के बारे में हम ध्यान करेंगे. साम्स 7:13 वर्सेस 5 के बारे में ध्यान करेंगे. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము हर्षिंचु. ये वचन कौन कह रहा है? हम सबको पता है. दावीद जी ने अपना आप को कहता है, अपना आप को कहता है నేనైతే परमेश्वर की कृपा से ही विश्वास रखता हूं. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి. చాలా జాగ్రత్తగా ఉన్నాం. ప్రభువు ప్రియ దేవుని సంఘమా, ఎవరికైనా ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఆ ఉద్యోగాన్ని బట్టి ఆయన ఏం చేస్తారంటే నమ్మకం కలిగి ఉంటారు. ఆ ఉద్యోగాన్ని బట్టి, సంస్థ కాదు నేను, ఆ ఉద్యోగాన్ని బట్టి నమ్మకం కలిగి ఉంటాను. ఎందుకంటే నాకు ఒక ఉద్యోగం ఉంది, పర్లేదు, నా భార్య పిల్లలు నేను పోషించుకోగలని ఒక నమ్మకం కలిగి ఉంచాలి. ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటున్నాడు, ఆ వ్యాపారం బట్టి అతను ఒక నమ్మకం కలిగి ఉంటాడు. నాకు ఒక వ్యాపారం ఉంది, మంచిగా నడుస్తుంది, నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను. భార్య ఉంది, ఒక మంచి భర్త దొరికాడు అనుకోండి, నాకు మంచి భర్త దొరికాడు, నాకు ఏ సమస్య లేదు, నా జీవితం అంత సంతోషంగా వెళ్ళిపోతుందని ఆయన నమ్మకం కలిగి ఉంటారు. పిల్లలు ఉన్నారనుకోండి, మాకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకా మాకే చెప్తా ఏం చేస్తారు? ఆ తల్లిదండ్రులు లేని వాళ్ళు నమ్మకం కలిగి ఉంటారు. భార్య తన భర్త ఏడలా నమ్మకం కలిగి ఉంటారు. ఉద్యోగస్తులు తన ఉద్యోగాన్ని బట్టి నమ్మకం కలిగి ఉంటారు. వ్యాపారస్తులు తన వ్యాపారం బట్టి नमक करेंगे उनका. अगर एक व्यक्ति को अच्छा सा सर्विस मिला, नौकरी मिला, वो सोचता चलो जिंदगी में एक अच्छा सर्विस मिल गया है, किसी भी चीज की कोई चिंता नहीं है, परिवार अच्छा गुजारा हो जाएगा. पत्नी को एक अच्छा पति मिला है तो पत्नी सोचेगी चलो मेरी जिंदगी में एक अच्छा पति देव मिल गया है. पति ही परमेश्वर कहता है अन्य लोगों ने, पति ही परमेश्वर. तो पासी भी लगता है कोई बात, पति ही परमेश्वर कहता है. एक अच्छा सा पति मिला है, चलो मेरी जिंदगी अच्छा गुजारा हो जाएगा. बच्चा सोचेगा चलो मुझे एक अच्छा मम्मी पापा है, मुझे कोई चिंता नहीं है, मेरे को कोई तकलीफ नहीं है, मुझे अच्छा देखभाल करेगा. मतलब बच्चा अपने मम्मी पापा के ऊपर विश्वास रखता है, नम्मी को उच्चतारू. पत्नी अपना पति के ऊपर विश्वास रखती है, चलो मेरा परिवार मेरा जिंदगी अच्छा गुजारा हो जाएगा. चलो जिसकी नौकरी मिल गया, चलो अपनी जो नौकरी बारे में विश्वास रखता है, चलो मेरा परिवार अच्छा गुजारा हो जाएगा. जो व्यापारी करता है, चलो अपना व्यापारिक बारे में, चलो मेरा व्यापार जो अच्छा चल रहा है, चलो परिवार में अच्छा गुजारा हो जाएगा, मतलब विश्वास रखता है. प्रिय भाई बहनों, यहाँ जो दावीद कहता है मैं है तो నేనైతే నా వ్యాపారం మీద నమ్మిక ఉంచను, నా ఉద్యోగం మీద నమ్మిక ఉంచను, నా భార్య మీద నమ్మిక ఉంచను, నా పిల్లల మీద నమ్మిక ఉంచను, నా సైన్యాల మీద నమ్మిక ఉంచను, నా సైన్యాధిపతి మీద నమ్మిక ఉంచను, నా పురాణ మీద నమ్మిక ఉంచను, నా యొక్క అశ్వాల మీద నమ్మిక ఉంచను, నా సైనిక శక్తి మీద నమ్మిక ఉంచను. కానీ ఎవరి మీద నమ్మిక ఉంచుతానంటున్నాడు అంటే చెప్పండి, దేవుని కృపయనే నమ్మిక ఉంచుతాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
दाऊद जी का पुत्र अब्शलोम ने ही दाऊद का जान लेने के लिए वो पीछे पड़ गए, है ना। इसीलिए बोलता मेरे पुत्र के ऊपर कोई भरोसा नहीं है, पत्नी के ऊपर कोई भरोसा नहीं है, सैन्याध्यक्ष के ऊपर कोई भरोसा नहीं है, सेना के ऊपर कोई भरोसा नहीं है, रथम के ऊपर भरोसा नहीं है, हाथियों के ऊपर कोई भरोसा नहीं है और घोड़ों के ऊपर कोई भरोसा नहीं है। किसके ऊपर मैं भरोसा रखूंगा? मेरे लिए जान दिया, मेरे लिए लहू दिया, मेरे लिए प्राण दिया, उस परमेश्वर की कृपा के ऊपर मैं भरोसा रखूंगा। आमीन, हालेलुया, हालेलुया। నేను ఎవరి యందు నమ్మిక ఉంచుతాను అంటే నా సైన్యాన్ని బట్టి నేను నమ్మిక ఉంచట్లేదు, నా సైన్యాధ్యక్షుని బట్టి నేను నమ్మిక ఉంచట్లేదు, నాకు ఉన్నటువంటి అశ్వాలను బట్టి నేను నమ్మిక ఉంచట్లేదు, నా కలిగిన గుర్రాలను బట్టి నమ్మిక ఉంచట్లేదు, నా కలిగిన కుమారులను బట్టి నమ్మిక ఉంచట్లేదు, నా కలిగిన శక్తిని బట్టి నమ్మిక ఉంచట్లేదు. కానీ నేనైతే దేని బట్టి అండి? నీ కృప యందే నమ్మిక ఉంచున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప నిత్యముందు, నీ కృప నిత్య జీవం, నీ కృప వివరింప ఉంచి. ఎందుకంటే ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని ఇశ్రాయేలును పరిపాలించే గొప్ప రాజుగా దేవుడు ఆశీర్వదించి హెచ్చించాడు అంటే దావీదుకి కలిగిన జ్ఞానము, దావీదుకి కలిగిన తెలివి, దావీదుకి కలిగిన బుద్ధి, దావీదుకి కలిగిన ధైర్య సాహసాలు, దావీదుకి కలిగినటువంటి బలము, దావీదుకి కలిగిన ఏది కాదు. కానీ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఇశ్రాయేలు పరిపాలించే గొప్ప రాజుగా చేసింది అంటే దేవుని యొక్క కృపే. అర్థమవుతుందండి? గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఎక్కువ వస్తున్నట్టు ఆయన మనకి ఎక్కడ జరిగాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని ఇశ్రాయేలును పరిపాలించే గొప్ప రాజుగా దేవుడు ఆయన ఆశీర్వదించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంటే దావీదు యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, దావీదు యొక్క భక్తిని బట్టి కాదు, దావీదు యొక్క విశ్వాసాన్ని బట్టి కాదు, దావీదు కలిగిన దేని బట్టి కాదు. కానీ అది దావీదు ఎన్న దేవుడు కలిగినటువంటి దేవుని యొక్క కృపే. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటున్నారు, నేను ఏమై ఉన్నానో చెప్పండి, నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో మారుమూల ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నీవు నేను, బస్సులు కూడా వెళ్ళనటువంటి గ్రామాల్లో నివసిస్తున్నటువంటి
इस स्थान में है तो मैं इस स्थान में है तो मैं पहले स्थान क्या था भेड़ियों को चलाना, भेड़ियों के पीछे घूमना, उनको चराना, उनको पानी पिलाना और जहां सोना वही सोना, उसको पहली जिंदगी। अब की जिंदगी क्या है? सिंहासन के ऊपर बैठा है, राजमहल में सो रहा है, इस्राएल लोगों को शासन कर रहा है। आमीन, हालेलुया। उनका कारण दावीद की शक्ति नहीं, दावीद की सामर्थ्य नहीं, दावीद की बुद्धि नहीं, दावीद की ज्ञान नहीं, दावीद का कुछ भी नहीं है। वहां तक पहुंचाया परमेश्वर की कृपा है। आमीन, हालेलुया, हालेलुया। हम इस स्थान तक पहुंचा है तो परमेश्वर की कृपा है। हमारा शक्ति ने, भक्ति ने, विश्वास ने कुछ भी नहीं, हम जो है परमेश्वर की कृपा। आमीन, हालेलुया। इसलिए दावीद जी कहता है, विश्व कृपा को पर मैं विश्वास रखता हूं, विश्व कृपा को पर मैं भरोसा रखता हूं। दावीद చెప్తున్నాడు, ఆ కృప యందే నేను నమ్మిక ఉంచున్నా। దేవునికి స్తోత్రం చెల్లిద్దాం। హల్లెలూయా। నా సైన్యం నమ్మట్లా, నా కొడుకులు నమ్మట్లా, నా పిల్లలు నమ్మట్లా, నా సైన్యాధ్యక్షుడు నమ్మట్లా, నా బాహు నమ్మట్లా, ఆ దేవుని యందే, ఆ కృప యందే, ఆ సర్వశక్తి యందే నేను నమ్మిక ఉంచున్నా। దేవునికి మహిమ కలుగును గాక। హల్లెలూయా। ఒకసారి భజన సంహిత 78 అధ్యాయం, భజన సంహిత 78 అధ్యాయం, సామ్స్ 78, కీర్తన గ్రంథము 78, 70-71 वचन पढ़ेंगे। 70-71 वचन, 70-71। పడుతున్న హిందీ ఎంతలో వచ్చి చాలా మందికి 70-71 చదువుకుందాం। తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని ఎక్కడి నుంచి పిలిపించాడు? ఆయన ఎక్కడి నుంచి పిలిపించాడు? ఎక్కడి నుంచి? గొర్రెల దొడ్ల నుంచి। రాజమహారాజు ఎక్కడి నుంచి పిలిపించాడు ఆయన? తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలని యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటగా ఆయన అతనిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక। ఒకసారి మీ వెనక జీవితాన్ని ఆలోచన చేయండి, వెనక జీవితాన్ని ఆలోచన చేయండి। ఎక్కడి నుంచి చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాం కదండి? ఆమె अगर हमारा पिछली जिंदगी अगर देख रहे कहाँ गांव में रहने वाला, कहाँ टोटा फोटा चप्पल पहन के घूमने वाला, कहाँ पैंट पहनने वाला, कहाँ पानी पीने के रहने वाला गांव नहीं है, बिजली नहीं है किसी गांव में, रोडें नहीं है, सड़कें नहीं है किसी गांव में, बसें नहीं चलते किसी गांव में। ऐसे से गांव में पढ़ने वाला, ऐसे से गांव में घूमने वाला, ऐसे हालत में चल करने वाला को परमेश्वर ने एक अच्छा जिंदगी दे करके इस महाशहर में ले आई तो परमेश्वर की कृपा ही है। आमीन, हालेलुया। इसलिए दावीद जी कहता है, तन दासुడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటగా ఆయన అతనిని రప్పించెను। इसलिए दावीद ఏమన్నాడు తెలుసా అండి? నేనైతే ఏ కృప అయితే నన్ను ఆశీర్వదించిందో, ఏ కృప అయితే నన్ను దీవించిందో, ఏ కృప అయితే నన్ను రక్షించిందో, ఏ కృప అయితే నన్ను సింహాసనం నుంచి ఇశ్రాయేలు రాజులుగా, ఇశ్రాయేలు పరిపక్ష రాజులుగా ఆశీర్వదించిందో ఆ కృప యందే నేను నమ్మిక। ఆ కృప जिस कृपा ने मुझे उतार करके, जिस कृपा ने मुझे आशीर्वाद करके, जिस कृपा ने इस सिंहासन तक ले आया, इस कृपा को ऊपर ही मैं भरोसा रखता हूं। आमीन, हालेलुया। ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నావు? కీర్తనకారుడు దావీదు ఏదైతే, నేనైతే ఎవరనండి? మీరైతే కాదండి, ఆయన కలుగుతాననుకుంటున్నా। నేనైతే ఎవరి కృప యందు? దేవుని కృప యందే, దేవుని కృప యందే నమ్మిక ఉంచుతున్నాను అంటున్నాడు। మనము కూడా ఏం చేయాలంటే ఆయన కృప యందే మనము నమ్మిక ఉంచుదుము గాక।
दो बातें प्रभु की कृपा के बारे में बताना चाहता हूँ। आइए 2 कोरिन्थियंस चैप्टर नंबर 8 verses 9 అందరిని తీసుకొని 2 కొరింథీస్ చాప్టర్ నంబర్ 8 verses 9 రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం 2 కొరింథీస్ చాప్టర్ నంబర్ 8 verses 9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఏంటమ్మా ఎరుగుదురు కదా. ఆ కథ ఏం చేసిందో మా అక్క ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు. చూసారండి, మరలా చదువుకుందాం. మీరు మన ప్రభుని యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా. మీరందరూ ఎరుగుదురో లేదో కానీ నేనైతే తప్పనిసరిగా ఆయన కృపను ఎరుగుదును. నేను చాలాసార్లు చెప్పానుగా, 9th క్లాస్ చదివే వరకు నాకు చెప్పలేవని. ఇవాళ 5 జతలు బూట్లు పడుతున్నాయి, వేసి పట్ల అవి దుంపట్టేసే ఉంటున్నాయి. ఆ శాండిల్ వేసి తిరుగుతా కొంచెం అమ్మాయి చెప్పులు వేసుకోవచ్చు. హైదర్శులు పడుతున్నాయి అక్కడ. కానీ ఎప్పుడు మీరు ఎప్పుడో చూసారు? మీ మాస్టర్ గారు సులేదు ఎప్పుడో చూసారా? ఎక్కడ చూసారా? ఇక ఆ పాలిష్ చెప్పులో వేసుకొస్తారు మా ఇంటికి. కానీ ఎప్పుడు నేను అది అమ్మాయి చెప్పు వేసుకొచ్చి ఇప్పుడు కూడా 9th క్లాస్ వరకు చెప్పలేదే ఉన్నారు. కానీ నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన కృపే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 10th క్లాస్లో పబ్లిక్ పరీక్షకి వెళ్తాకి ప్యాంట్ షర్ట్ కొనుక్కున్నా 10th క్లాస్లో. ఇప్పుడు పుట్టిన 2వ నెలకే ప్యాంట్ వేసేస్తా, నెలకే ప్యాంట్ వేసేస్తా. ఆ నడవలేకపోయినా తీసి చెప్పులు వేసేస్తాను, బూట్లు వేసేస్తాను కదండి. నేను ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకోను. 10th క్లాస్లో మాత్రం ప్యాంట్ షర్ట్ కొనుక్కున్నాను నేను. ప్యాంట్ షర్ట్ ఏంటంటే మన శుక్రవారం సోమవారం యూనిఫామ్ అన్నమాట. వైట్ షర్ట్ బ్లూ ప్యాంట్. మామూలు రోజు ఏ డ్రెస్లో వేసేయచ్చు. కనుక ఏం చేసిండు, బ్లూ ప్యాంట్ వైట్ షర్ట్ కొనుక్కున్నాను అనమాట. 9th క్లాస్ 10th క్లాస్. అది చక్కగా ఇస్త్రీ చేసుకుని, ఇస్త్రీ కాదు మా పిల్లలు చెప్తూ ఉంటారు, ఏం చేసేవాడు తెలుసా? చెంపిస్త్రీ చేసుకునేవాడు. చెంపిస్త్రీ అంటే చాకలైన దగ్గర పెట్టుకుని ఇస్త్రీ చేసుకోవడానికి డబ్బులు లేక మా అమ్మగారు వంట చేస్తే ఆ బొగ్గులు వస్తే ఆ బొగ్గులు ఎత్తర సొమ్ములో వేసుకుని వినండి నాయన్ని బర్గర్లు పిచ్చాలి తినే పిల్లలు. మా అమ్మగారు వంట చేస్తే వంట చేసిన కట్టెలు బొగ్గులు ఎత్తడి సొమ్ములో వేసుకుని నీళ్లు చల్లుకొని ఆ ప్యాంట్ చక్కగా ఇస్త్రీ చేసుకుని ఆ సొమ్ముని ఆ కాలిపోతా ఉండేది. బట్ట పట్టుకుని ఇస్త్రీ చేసుకుని శుక్రవారం వెళ్ళొచ్చిన తర్వాత అవి తీసి చక్కగా మడత పెట్టి అలాగే తలదిండి దగ్గర పెట్టుకుని, ఎందుకో ఇస్త్రీ చెడిపోకూడదు, మళ్ళీ అవసరం వేడి చేస్తారా బాబని మళ్ళీ సోమవారం వేసుకెళ్ళేది. నేను ఎప్పుడు కూడా నా వెనక జీవితాన్ని మర్చిపోను. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆయన కృపే. దేవునికి మహిమ కలుగును కాక. చాలా మంది తన వెనక జీవితాన్ని, హోటల్లో కప్పులు కలిగిన జీవితాన్ని, గొర్రెలు బర్రెలు వైపున జీవితాన్ని, ఏంటి ఏవేవో మన జీవితాన్ని జీవించొచ్చిన జీవితాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఈ స్థితిలో ఉండడానికి కారణం నీ కృపే. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే తన వెనక జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాడో అతను ఎప్పుడు కూడా దేవుని ఎడల భయము, భక్తి, విశ్వాసము, సాత్వికంతో నేనేమైనా నీ కృపే అని సాగిలపడుతూ జీవిస్తా వస్తుంటాడు. కానీ వెనక జీవితాన్ని ఎవరైతే మర్చిపోయి ఇప్పుడు యాక్షన్స్ చూసుకుంటాడో లూసిఫర్లాగా పైకే చూస్తాడు. నీవు నేను ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం చెప్పండి ఆయన యొక్క అందుచేత కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృప అందే. ఆమేన్, హల్లెలూయా. మనల్ని ధనవంతులుగా చేయడం కొరకు ఆయన దారిద్రుడు, మన ఐశ్వర్యవంతులుగా చేయడం కొరకు ఆయన పశువులు పాత్రలో ఉంచాడు. ఆయన శిలువలో చనిపోయినప్పుడు ఆయన బలలో ఏముంది అంటే చెప్పండి, ఒక చిన్న బట్ట మాత్రమే ఆయన మొదటి మాత్రమే చుట్టబడి కదండి.
మనలాను ధనవంతులుగా చేయను ఇక్కడ మనం చదువుకున్న వాక్యంతో పడవచ్చుగా దేవుడిసే మీరు మన ప్రభుని యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎంతమందికి తెలుసు ఆయన కృపను గురించి? మీరు మన ప్రభుని యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు. ఆయన దరిద్రుడై మనం ఏం చేశారు తెలుసండి? వాళ్ళని ధనవంతులుగా. ఎవరైనా నివసించాలి అంటే మంచి గృహంలో నివసించాలని అనుకుంటారు. ఏ స్త్రీ అయినా సరే బిడ్డకి జన్మనివ్వాలి అంటే తనకున్న గృహంలోనూ కలిగినటువంటి స్థలంలోనూ జన్మనివ్వాలనుకుంటారు. కానీ ఫుట్పాత్ మీద కూడా ఆయన పుట్టలేదు, కానీ ఫుట్ మీద పుట్టిన పర్లేదు కదండి, రోడ్డు పక్కన. కానీ ఎక్కడ పుట్టాడు అంటే, ఎక్కడ పుట్టాడు చెప్పండి? పశువుల పాకలో. పశువుల పాక ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కంపుతోటి దోమ తెచ్చుకుంటే కలుపుతారు కదా. మనందరూ కూడా వ్యవసాయ ఆధారిత రైతుల కుటుంబాల నుంచి మనందరికీ తెలుసు. ఎలా ఉంటాయంటే ఎంతో ఎంతో దుర్గంధం. అందులో అడుగు పెట్టాలన్నా అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎంతో అసహించుకుంటాం. అటువంటి అసహించుకునే స్థానంలో ఆయన ఏం చేశాడు తెలుసా అండి? परमेश्वर ने ऐसे जगह पर जन्म हुआ। पशुओं के साथ पशुओं के साथ जन्म हुआ। पशुओं के साथ हालत हम सबको पता है। ऐसा बदबू आएगा, ऐसा दुर्गंध आएगा, उसमें प्रवेश होने के लिए किसी भी इंसान खुशी से नहीं जाएगा। वो तो चरवाहा तो जाएगा ही नहीं, वो तो नौकर है, इसलिए कोई खुशी से नहीं जाएगा। परंतु परमेश्वर यीशु ने अपने आप को रिक्त करके, अपने आप को कम करके वो गौशाला में, पशुओं के साथ में जन्म हुआ। इसलिए जन्म है कि हमारे को अच्छा सा घर देने के लिए, अच्छा बिल्डिंग देने के लिए, अच्छा वाहन देने के लिए, अच्छा कपड़ा देने के लिए, अच्छा जिंदगी देने के लिए, हम सबको धनवान बनने के लिए वो धनहीन बन। आमीन, हालेलुया। ఆయన పశువుల పాకలో పుట్టి నీకు మంచి గృహాన్ని ఇచ్చాడు. ఆయన పశువుల పాకలో పుట్టి మంచి బిల్డింగ్ ఇచ్చాడు. ఆయన పశువుల పాకలో పుట్టి తిరగడానికి చక్కటి వాహనాన్ని ఇచ్చాడు. పశువుల పాకలో పుట్టి చక్కటి వస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎడల తన కృపను చూపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనకి ఏ తక్కువ ఏ కొదువ లేదండి. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు. ఎందుకు దరిద్రుడయ్యాడు తెలుసండి? చెప్పండి. ఆయన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడు అయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్టే ఆయన ధనవంతుడు, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము, మన నిమిత్తమే ఆయన దరిద్రుడాయి. నేటి దినాల్లో ఇక్కడి నుంచి రోడ్డుకి వెళ్ళాలి అంటే ఎవరు కూడా నడిచారు.
ఈవెన్ పాస్టర్ గారు కూడా నడిచారు. మీరైతే అసలే నడిచారు అనుకోండి. ఏంటి ఇక్కడి నుంచి రోడ్డు ఎత్తానైనా 10 అడుగులు అయినా కిక్కు కొడతాము, బెల్లాలు కొట్టుకుంటూ ఎదుగు వెళ్ళిపోతాం, ఆర్నేసుకుంటాం. కానీ ఆయన జీవితాంతం కూడా ఆ బండలు గుండా, ఆ గుట్టలు గుండా, ఆ రాళ్ళ మార్గాల్లో, ఆ జంగల్ మార్గాల్లో తిరుగుతూ ఏం చేశాడు తెలుసా అండి? పరలోక రాజ్య సువార్తను అందించి అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మంది బాగు చేశాడు, చనిపోయాడు లేపాడు, గొప్ప అద్భుతకారులు ఆశ్చర్యకారులు జరిగించాడు. మనకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మనకన్నీ ఇచ్చాడు. కానీ మందిరం రావడానికి మాత్రం మనకు మనసు మాత్రమా? చెప్పండి, మనసు మాత్రమా? ఆయన దరిద్రుడయ్యాడు, మనల్ని ధనవంతులుగా. ప్రభువు పిల్లలు దావిదంటున్నాడు, నేనైతే ఆయన కృపయందే. నేను దరిద్రుడు, ఒక నా సమయంలో గొర్రెలు కాసుకునేవాడిని. కానీ నేను ఈ స్థితిలో ఉన్నా కదా కారణం ఆయన యొక్క, నా యొక్క జీవితం ఎంతో దారుణమైన స్థితి. నేను ఈ స్థితిలో ఉంటాకి ఆయన యొక్క కనుక ఆయన కృపను గురించి మనం ఎన్నైనా మాటలు చెప్పుకోవచ్చు ప్రభుత్వ పిల్లలు. కనుక మనం ఇప్పుడు కూడా ఏం చేయాలంటే ఆయన కృప అయితే, ఆయన కృప అయితే మనం ఏం చేయాలి తెలుసండి? నమ్మకం గురించి ఒక మాట నుంచి చెప్పి నేను ముగిస్తాను. తర్వాత ఇంకొక మాట నేను చెప్తాను ఆయన కృప గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముందు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, 24. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమా పత్రిక చాప్టర్ నంబర్ 3 verses 23, 24. Romans chapter number 3 verses 23, 24. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మొదటి కృప ఏంటంటే, 2 మాటలు చెప్తాను కృపణ గురించి. మొదటి కృప ఏంటంటే దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మార్చిన కృప. నెంబర్ 1 మనం చదువుకున్నది ఏంటంటే దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మార్చిన కృప. రెండవ కృప ఏంటంటే పాపిని రక్షించిన కృప. ఇప్పుడు మనం చదువుకునేది ఏంటంటే పాపిని రక్షించిన కృప. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో చూసినట్లయితే ఏ భేదము లేదు, ఏ భేదము, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక, ఏ భేదము లేదు. किसी भी भेद नहीं है, चाहे अमेरिका वाला हो, चाहे इंग्लैंड वाला हो, चाहे ब्रिटेन वाला हो, चाहे फ्रांस वाला हो, चाहे पाकिस्तान वाला हो, चाहे बांग्लादेश वाला हो, चाहे इंडिया वाला हो, चाहे लाल क्या है, चाहे रेड कलर वाला हो या ब्लैक कलर वाला हो, चाहे ऊंचा कद वाला हो, चाहे छोटा कद का हो, हर इंसान परमेश्वर की दृष्टि में पापी है. हर इंसान परमेश्वर की दृष्टि में, అమెరికా వాడాల నుండి, ఫ్రాన్స్ వాడాల నుండి, ఇటలీ వాడాల నుండి, బ్రిటన్ వాడాల నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి, పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, ఇండియా వాడాలి, పొడవడం నుండి, పొట్టుడం నుండి, నల్లగా నుండి, తెల్లగా, అందరూ కూడా దేవుని దృష్టిలో అందరూ కూడా పాపులే. ఒకవేళ నేను సబ్ పాపి है, उसकी दृष्टि में सब पापी है. अगर कोई कहता है मैं अपना आप को नीतिवान हूँ, बुद्धिमान हूँ, बलवान हूँ, तेजवान हूँ, वो मानो ये मानो है, तो वो बुद्धिहीन है. सब पापी है, सब पापी है. ये सभी पापी है. इसलिए पापियों को प्रेम किया, पापियों को उद्धार करने के लिए संसार में आया, अपना लहू दिया, जान दिया, लहू के द्वारा पवित्र किया, परमेश्वर के राज्य का वारस बना. प्रेज द लॉर्ड, हालेलुया, हालेलुया. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి, అందరూ ఎవరిని అంటారా నేను పాపం చేయలేదని కదండి. నీతిమంతుడు లేడు, ఒక్కరైనా. దేవుని దృష్టిలో అందరూ. జానవేశ్వరి రాజమేంద్రంలో బైబిల్లో ఉన్న సంగతి చక్కగా పాట రాసింది. దీంట్లో ఏమీ లేదు కదండి.
నాకు ఇంకా ముందుకు రాదు. అందరూ 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 ఎవరని చెప్తారా? నేను తెల్లని ఏ పాపం లేదు, నేను నల్లని ఏ పాపం లేదు, నేను అమెరికాలో ఏ పాపం లేదు, నేను ఫ్రాన్స్లో ఏ పాపం లేదు, ఇటలీలో ఏ పాపం లేదు, ఇండియాలో పాపం. అందరూ దేవుని దృష్టిలో అందరూ, ఎవరు కూడా నీతిమంతులు లేడు దేవుని దృష్టిలో ఒక్కరు కూడా. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో చూసినట్లయితే ప్రభుత్వ ప్రియమైన దేవుని ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ పాపం వల్ల దేవుడు అనుగ్రహించి కృపను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, నమ్మువారు ఎవరైతే ఆయన నేను నమ్ముతారో విశ్వసిస్తారో కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చవను. ఆయన కృప వలననే నీతిమంతులుగా తీర్చవచ్చు. ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాప్టర్ నెంబర్ 2, ఎఫెసీయులకు చాప్టర్ నెంబర్ 2 వర్సెస్ 8. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది నీ వలన కలిగినది కాదు. ఇదమా విశ్వాసము ద్వారా कृपा चाहते कृपा की कारण ही उद्धार प्राप्त हुआ। हमारा शक्ति के कारण नहीं, हमारा भक्ति के कारण नहीं, हमारे विश्वास के कारण नहीं, हमारे बुद्धि के कारण नहीं, हमारे धन के कारण नहीं, किसी के कारण के द्वारा हमने कृपा को उद्धार को हमने प्राप्त नहीं किया है। केवल परमेश्वर की कृपा के द्वारा ही, परमेश्वर की दया के द्वारा ही हमने उद्धार को प्राप्त किया। आमीन, हालेलुया, हालेलुया। इकांतुनाడు కృప ద్వారానే మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని కనుకనే కీర్తనకారుడు ఆయన అంటున్నాడు, నేనైతే నీ కృప యందే, ఏ కృప అయితే నన్ను సింహాసనం దగ్గరికి తీసుకొచ్చింది, ఏ కృప అయితే నన్ను గొప్ప రాజుగా చేసిందో, ఏ కృప అయితే నన్ను గొర్రెల కాపరి నుంచి ఇశ్రాయేలు కాపరిగా చేసిందో, ఆ కృప యందే నేను నమ్మిక, ఆ కృప నన్ను ప్రతిదిన యుద్ధాల్లో విజయం కలగజేసింది, ఆ కృప ప్రతిదినటువంటి శోధన నుంచి నన్ను రక్షించింది, ఆ కృప ప్రతిదిన విపత్తు నుంచి నన్ను కాపాడింది, ఆ కృప ప్రతిదినటువంటి సమస్య నుంచి నన్ను రక్షించింది, ఆ కృప యందే నేను నమ్మిక వచ్చింది. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్, హల్లెలూయా. ఆ కృప ఏందో మనం ఏం చేయాలి తెలుసండి? ఆ కృప ఏందో మనం ఏం చేయాలి తెలుసా? నమ్మిక. కృపకి రెండో రూపం ఏంటి? యేసయ్య. కృపకి రెండో రూపం ఏంటి తెలుసండి? యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఆ యేసయ్య అంటే మనం ఏం చేయాలి తెలుసండి? నమ్మిక ఉంచుదుము గాక. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని శ్రమలు రానివ్వండి, ఎన్ని బలహీనతలు పొందనివ్వండి, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు రానివ్వండి, కృపకు ఆధారభూతుడైనటువంటి కృపా సత్య సంపూర్ణుడైనటువంటి యేసయ్య అంటే మనము నమ్మిక ఉంచుదుము గాక. మీకు అర్థమవడం ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. నేనైతే అంశాల గురించి నేను మాటలు చెప్పాలనుకుంటున్నాను, నేను గురించి వెళ్ళకపోతున్నాను. చాలా జాగ్రత్తగా एक राजा था। पुराना जमाना में राजा लोग शासन करता था। राजा ने क्या किया? शिकार के लिए गया जंगल में, शिकार के लिए गया जंगल में। वो किसी को शेर को देखा, उसको मारने के लिए उसके पीछे भाग रहा था, उसके पीछे भाग रहा था, उसके पीछे भाग रहा था। तब शेर ने क्या किया? पीछे पलट करके इस राजा के ऊपर एकदम वार किया। अपना जान को बचाते हुए इस राजा को खत्म करने के लिए, इस राजा को मारने के लिए शेर के पीछे मुड़कर इसके ऊपर अटैक किया। इस सभी चीज को, इस सभी दृश्य को इस जंगल में रहने वाला वो ट्राइबल आदमी देख रहा था। ट्राइबल आदमी देख रहा था, ट्राइबल आदमी देख रहा था। ये ट्राइबल आदमी देख रहा था, अरे राजा तो इस शेर के ऊपर भाग रहा था, शेर को मारने के लिए। ये शेर ने क्या किया? राज को ऊपर अटैक कर दिया। अब ये राज को मरने वाला है। सोच करके
ये जंगली व्यक्ति ने क्या किया, जंगली व्यक्ति ने क्या किया, सामने आकर के ईश्वर को मार करके खत्म करके राजा को बचा दिया। आमीन, हालेलुया, हालेलुया। అర్థమవుతుందా భాష? అర్థమవుతుందా భాష? రాజుగారు వేటకు వెళ్ళారు. రాజుగారు వేటకు వెళ్ళారు. ఆ వేటకు వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే ఇలా ఒక సింహాన్ని చూసి ఆ సింహాన్ని చంపడానికి దాన్ని వెంబడిస్తూ ఉన్నారు. దాని వెనకాల వెంబడిస్తూ ఉన్నారు. సింహం తెలుసు కదా, క్రూరముఖం. అదేం చేసిందంటే వెంటనే రాజు మీద దాడి చేసి రాజును చంపబోయి. ఈ దృశ్యమంతా కూడా ఆ అడవిలో నివసిస్తున్నటువంటి ఒక ట్రైబల్ వ్యక్తి చూసి, ఈ ట్రైబల్ వ్యక్తిని ఎలాగా వస్త్రధారణ ఉంటుందో మీకు అందరూ తెలుసుగా. ఈకల టోపీలు కదా, ఈకల టోపీలు, ఈ ఛాతీ మీద కొద్దిగా ఏదో చర్మం కప్పుకుంటారు, ఇక్కడ వరకే ఏదో కొద్దిగా యానాలేగా చర్మము లేదా ఏకం ఏవో వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే వెంటనే ఆ సింహం మీద దాడి చేసి ఆ సింహాన్ని చంపి రాజుగారు ఏం చేశారంటే రక్షించారు. ఆమేన్. రాజుగారు వెంటనే ఈ జరిగినటువంటి సంఘటన ఆశ్చర్యపోయింది. ఏంటి, ఈ సింహం నన్ను చంపబోతుంటే ఈ వ్యక్తి, అపరిచిత వ్యక్తి, జంగలి వ్యక్తి నన్ను రక్షించాడే అని నిజంగా ఇతను రక్షించకపోతే గనక, ఇతను కాపాడకపోతే గనక నేను చనిపోయేవాడినే. ఇప్పుడు నేను బ్రతికాను, నేను జీవించున్నాను, నేను రక్షింపబడ్డానంటే కారణం ఎవరి వల్ల? ఈ యొక్క అడవి మనిషి వల్లే, లేదా ఈ కోయ జాతి వల్లే నేను రక్షింపబడ్డాను, నేను బ్రతికాను అని అతని దగ్గరికి పిలుచుకుని, అతను ఏం చేశాడు తెలుసా, దగ్గర పిలుచుకుని రాజుగారు కదా తన యొక్క కోటకి తీసుకెళ్ళిపోయి, చాలా జాగ్రత్తలు కోటకి తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా, ఆయన వాచ్మెన్గా పెట్టాడు. గేట్ దగ్గర ఏం పెట్టాడు తెలుసా అండి, ఈ ఏకం దుస్తులు తీసేశాడు, ఈ జంగ దుస్తులు తీసేశాడు. కోట దగ్గర ఏం చేశాడంటే ఒక ద్వారపాలకులుగా పెట్టాడు, వాచ్మెన్గా పెట్టాడు. మన తెలుగు భాషలో వాచ్మెన్ అంటే వాచ్మెన్గా పెట్టాడు, వాచ్మెన్. ఇతను ఏం చేశాడు తెలుసా అండి, ఎవరు? ఈ కోయ జాతి వ్యక్తి చాలా నమ్మకం కలిగి తన డ్యూటీ చేస్తున్నాడు, నమ్మకం కలిగి డ్యూటీ చేస్తూ ఉన్నాడు. నమ్మకం కలిగి మనం చూడండి, ఉద్యోగం రానంత వరకు ఒక బాధ, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, చట్టం చేయలేక. అంతకుముందు ఆ ఉద్యోగం ఎలా ఉంది, స్వర్గంగా కనపడతాం. తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరికి ఏ ఉద్యోగం నరకంలా ఉందనుకో, చేయలేదు సత్తన్నాను, ఎప్పుడు డ్యూటీ అవుతుందా, ఇరుదామా, ఎప్పుడు డ్యూటీ అవుతుందా, పోదాం అనుకుంటాం. నమ్మకంగా ఎవరు కూడా చేయరు. ప్రభుత్వ సంస్థలన్నీ మూతపడుకుంటా కదా, కారణం ఎందుకు అనుకున్నారు? ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరు కూడా నమ్మకంగా చేయరు. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎందుకు డెవలప్ అవుతున్న సంస్థలో వాళ్ళు శాలరీ ఎత్తుతారు, నమ్మకంగా పనిచేస్తారు. సరే ప్రభుత్వ ప్రీమియం పిల్లలు ఈ వాచ్మెన్ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన డ్యూటీ చాలా నమ్మకంగా చేస్తున్నాడు. రాజుగారు గమనిస్తాడు అనమాట. ఈ కోయ జాతి వ్యక్తి వాచ్మెన్ డ్యూటీ నమ్మకంగా చేస్తున్నాడు లేదని గమనిస్తూ ఉంటే అతను ఎంతో తనకి ఆ రాజుగారి నమ్మకం కలిగి ఉన్నాడు, తన ఉద్యోగం పట్ల నమ్మకం కలిగి నమ్మకంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. రాజుగారు తన యొక్క నమ్మకాన్ని గమనించి ఆ కోయ వ్యక్తిని ప్రేమించి పైకి పోషించాడు. అక్కడ కూడా అతను ఏం చేస్తున్నాడంటే రాజుగారికి నమ్మకంగా ఉన్నాడు, ఆ ఉద్యోగం ఆ పోస్టును పట్టుకుని ఎలా ఉన్నాడంటే నమ్మకంగా పనిచేస్తున్నాడు. రాజుగారు అనుకున్నారు, ఇతను చూస్తూ కోయ వ్యక్తి సెక్యూరిటీ గార్డుకి ఇచ్చిన నమ్మకంగా ఉన్నాడు, సెక్యూరిటీ గార్డు నమ్మకంగా ఉన్నాడు కనుక ఇతనికి ఏం చేసి పోషించాడు. అందులో కూడా ఎలా ఉన్నాడంటే చాలా నమ్మకం. कुछ व्यक्ति को, जंगल व्यक्ति को राजा को बचाया, उस जंगल व्यक्ति को लाया, वॉचमैन ड्यूटी दिया तो वॉचमैन ड्यूटी वो बहुत विश्वास के साथ ड्यूटी कर रहा था, राजा ने देखा ये अच्छा विश्वास के साथ ड्यूटी कर रहा है, दूसरा पोस्ट दिया, वो दूसरा पोस्ट भी विश्वास के साथ ड्यूटी कर रहा है. ఎందుకంటే వేరే చిన్న పదవి ఇచ్చాడు. ఆ పదవి ఇచ్చిన తర్వాత కూడా అతను ఏం చేస్తున్నాడంటే చాలా నమ్మకంగా డ్యూటీ చేస్తున్నాడు.
రాజుగారు చూశారు, అబ్బా వాచ్మెన్గా ఇచ్చాడంటే నమ్మకంగా చేశాడు. రెండో ఉద్యోగం ఇచ్చాడంటే ఇతను ఏం చేస్తున్నాడు, నమ్మకంగా చేస్తున్నాడు, ఇతన్ని నేను నమ్మొచ్చు అని ఏం చేశాడు తెలుసా అండి, ఆ దేశానికి ఫైనాన్స్ మినిస్టర్గా చేసేసాడు. ఆమె ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పుకున్నారు, ఆర్థిక మంత్రి. మన తెలంగాణ ఆర్థిక మంత్రి ఎవరన్నా చదువుతున్న ముందు పిల్లలు చెప్పండి, మిమ్మల్ని కొడతాను. మన తెలంగాణ ఆర్థిక మంత్రి ఎవరు చెప్పండి, బ్రదర్స్. ఏం బ్రదర్ ఏమా, హరీష్ రావు గారు మన ఆర్థిక మంత్రి. సరే ఆరోగ్య మంత్రి చెప్పండి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా. ఆరోగ్య మంత్రి ఏంటమ్మా, ఈటల రాజేంద్ర. అబ్బా సరే, ప్రభుత్వ దేవుని బిడ్డలారా చూడండి, ఆయనకు ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు. ఏం పోస్ట్ ఇచ్చేసాడు అంటే ఆ దేశానికి तो विश्वास के साथ ड्यूटी कर रहा है, चलो ऐसा करता हूं, मेरा राज्य का वित्त मंत्री बना देता हूं, फाइनेंस मिनिस्टर. सर మన భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు చెప్పండి, ఏంటమ్మా, సీతారాం యేచూరి, నిర్మలా సీతారామన్. సరే మంచిది, ప్రభుత్వ ప్రీమియం ఫైనాన్స్ మినిస్టర్ చేసేసాడు. చూడండి జాగ్రత్త, చూడండి ఎవరైనా కోయి జాతి వ్యక్తి ఎక్కడ వచ్చేసాడు, వాచ్మెన్ నుంచి ఇంకో ఉద్యోగానికి, ఆ ఉద్యోగానికి ఎక్కడికి వచ్చేసాడు, ఫైనాన్స్ మినిస్టర్. దీని స్థితి ఎలా ఉందా చెప్పండి. రే పోయేవాడా, నువ్వు జంతువుల్లో చెప్పులు లేకపోనిగా, స్నానం లేకపోనిగా, ఆ పక్షులు ఇక్కడ డ్రెస్సెస్ తిరిగే వరకు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చేసావు, దేశానికి ఏ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్. అంటే దేశం డబ్బు లావాదేవీలన్నీ కూడా ఆయన దగ్గర. ఆయన ఏమనుకున్నాడు తెలుసా, చాలా జాగ్రత్తగా, ఒక కోయి వ్యక్తిని ప్రేమించి నన్ను ఎక్కడ పెట్టాడు, వాచ్మెన్ లో పెట్టాడు. నేను నమ్మకంగానే జీవించాను, నా నమ్మకాన్ని బట్టి ఇంకా పై పోషించాడు, నేను ఒక నమ్మకం కలిగి ఉన్నాను, నా నమ్మకాన్ని బట్టి ఇప్పుడు నాకు ఏమిచ్చాడు, ఈ దేశానికే ఆర్థిక మంత్రి చేశాడని చాలా జాగ్రత్తగా. ఆ డబ్బు విషయంలో, ఆ లెక్కల విషయంలో ఆ రాజుగారికి చాలా నమ్మకంగా ఉంటున్నారు. ఆ ఇచ్చిన డబ్బంతా బ్యాంకులో మీరు ఎప్పుడూ చూసారో పెద్ద పెద్ద గదులు ఉంటాయి. ఎందుకనుకున్నారో, డబ్బులు పెట్టే గదులు, ట్రెజరీ అంటారు. ఈయన డబ్బంతా పట్టుకుని వెళ్ళటం, అక్కడికి డబ్బు పట్టుకుని వెళ్ళటం, ఆ గోలేసేసుకోవటం, గంటల నుండి వచ్చేవాడు. ఉన్న మిగిలిన మంత్రులు ఉంటారు కదా, ఏంటమ్మా వీడు డబ్బు పట్టుకెళ్తున్నాడు, అక్కడ పెట్టి స్థానం వేసి రావటమేగా, గంటలు ఏం చేస్తాడు వీడు, లోపల ఏదో మొత్తానికి నొక్కుతున్నాడు అనమాట, ఏ తప్పు లెక్కలేదో రాసుకుంటున్నాడు అనమాట. అయినా మనం ఈ దేశ నివాసస్తులమై ఉండి మనకు ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వకుండా ఎక్కడో జంగిల్లో బతుకుని ఈ రాజుగారు ఏం చేశాడు, తీసుకొచ్చి ఏం చేశాడు, ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, ఆర్థిక మంత్రి చేశాడు. అది ఈర్ష్యతో రాజుగారి చివరి చెప్తున్నట్టు, అయ్యా రాజుగారు మీతో విషయం చెప్పాలి. దానియేలు గారి నుంచి ఎలా క్రియేట్ చేశారు, మన ఆర్థిక మంత్రి ఉన్నాడే, ఎక్కడో అడవిలో తిరిగి వ్యక్తిని తీసుకొచ్చి చాలా నమ్మకంగా ఉంటున్నాడని ఫైనాన్స్ మినిస్టర్ చేశారే, ఆ గదిలోకి వెళ్ళాడంటే అది ఏం రాతాడో, డబ్బులు ఏం హేళ పేరు చేస్తాడో, ఎక్కడ పెడతాడో తెలియదు, కానీ బయటికి రానిలాడు. చాలా నమ్మకస్తుడయ్యా, తన ప్రాణాన్ని తెగించి అని ఏం చేశాడు, సింహం బారి నుంచి నన్ను రక్షించాడు. అతని మీద అనుమానించకూడదు, చాలా నమ్మకస్తుడు. నాకైతే అనుమానం లేదు ఆయన మీద. మీ ప్రతి వాడిని గుడ్డిగానే ఉంటుంది రాజుగారు, మాకు తెలుసు వాడు ఏం చేస్తున్నాడు, ఒకసారి మీరే పరిచయం చేయండి అని వీళ్ళు ఆ నోటంట ఈ నోటంట చెప్పేటప్పుడు ఆయన కూడా ఏమొచ్చింది, కాస్త అనుమానం వచ్చి చాలా జాగ్రత్త కదా. రాజుగారి కదా డబ్బించి అరే డబ్బులు పెట్టా అన్నాడు. రాజుగారు డబ్బులు ఇచ్చి పెట్టరా అంటే ఆ రాడే అని చెప్పు, అబ్బా నిజమే కదరా, ఈడేంటి చెప్పినట్టు రాజరాడు ఏం చేద్దాం నీ డబ్బులు అని డబ్బులు వచ్చింది తెలియదు కానీ రాజుగారు రెండోసారి ఏం చేశాడంటే
డబ్బులు ఇచ్చి ఈ దగ్గర తాను చెప్పిన రాజారు కదా, ముందే వెళ్ళిపోయి 3 నెలలు నచ్చారు. మీరు అసలు వాటికి వచ్చి ఏం చేస్తారో చూద్దామని చూడండి. ఇప్పుడు ఇది వెళ్ళి ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళి ఆ డబ్బులను సెల్ఫ్లో పెట్టేసి, ఇప్పుడు విద్యుమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారు కదా, ఆ కోయి డ్రెస్లో లేడు. ఏ డ్రెస్? ఆ ఈకల టోపీలు, ఆ ఈకల స్కర్ట్లో, ఆ ఈకల జాకెట్ అటువంటి ఏం లేవుగా, మంచి డ్రెస్లో ఉన్నాడు అనమాట. ఈయన ఏం చేశాడు తెలుసా? రోజు తీసుకుని వెళ్ళి డబ్బులు అందులో పెట్టేసి సెల్ఫ్లో పెట్టేసి ఈ బట్టలన్నీ తీసేసుకున్నాడు. ఈ రాజుగారు లోపల నుంచి ఎలా చూస్తుంది, ఇదేంటో వీడు డబ్బులు పెట్టడం వరకు బాగానే ఉంది, ఈ బట్టలన్నీ తీసేస్తాడు అబ్బా వీడు అని రాజుగారు చూస్తున్నాడు. ఈ బట్టలన్నీ తీసేసి ఆ కోయి డ్రెస్ వేసుకున్నాడు. ఇదే పాడు వీడు, ఈ వస్త్రం తీసేసి ఏ వస్త్రం వేసుకున్నాడు? కోయి డ్రెస్ వేసుకున్నాడు. ఏం చేస్తాడు అబ్బా ఇలా చూస్తున్నాడు. కోయి డ్రెస్ వేసేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ డ్రెస్లో నివసిస్తున్న నన్ను, ఈ డ్రెస్లో జీవిస్తున్న నన్ను రాజుగారు ప్రేమించి ఈ మహాపట్టణాన్ని తీసుకొచ్చి వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చాడు. నేనైతే ఎంతో నమ్మకంగా ఉన్నాను. నా నమ్మకాన్ని కాపాడు ప్రభువా, నా నమ్మకాన్ని బట్టి నాకు ఎక్కువ ఉద్యోగం ఇచ్చాడు. నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి నన్ను ఇప్పుడు ఏం చేశాడు? ఆర్థిక మంత్రిగా చేశాడు. ఇదిగో ఈ ఆర్థిక మంత్రిగా కూడా నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను. పైసలు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నా ప్రాణం పోయినా కానీ నా నమ్మకాన్ని వమ్ము చేయకపోగా నన్ను కాపాడు. ఇదిగో ఈ కోయి డ్రెస్ నుంచి ఈ స్థితికి వచ్చాడంటే నీ కృపే అని ప్రార్థన చేసుకుంటాం. ఈ రాజుగారికి కళ్ళు ఆగట్లా, రాజుగారికి ఏమాట్లా కళ్ళు ఆగట్లా, ఏ చెప్పిన మాట ఏ చెప్పిన మాట నేను అనవసరంగా ఇంత నమ్మకంగా ఉండే వ్యక్తిని ఏం చేశాను, నేను అనుమానించానని వెంటనే బయట వచ్చి ఏం చేస్తారో అన్నాడు రాజుగారు. అప్పుడు అన్నాడంట అతను, ఒరే నేను ఈ స్థితిలో తీసుకొచ్చి ఇక్కడ పెడితే మళ్ళీ కోయి డ్రెస్ వేసుకున్నాను ఇట్లా అన్నా. ఈ కోయి డ్రెస్ వేసేటంటే, అయ్యా నేను ఎందుకు రోజు ఈ కోయి డ్రెస్ వేసుకుంటాను తెలుసా? మీరు ఇచ్చిన ఆర్థిక మంత్రిని బట్టి నేను గర్వించుకోనగా, లేకపోతే నేను ధరిస్తున్నటువంటి కత్తర వస్త్రాలను బట్టి గర్వించుకోనగా, నా వెనక స్థితి నేను మర్చిపోకూడదు ఉండాలని నేనేం చేస్తానంటే నా కోయి డ్రెస్ వేసుకుని, రెండోదంటే నా నమ్మకాన్ని వమ్ముచకుండా ఉండాలని నేను ఎప్పటికప్పుడు నేను ఎంతో భయంతో భక్తితోటి దేవుడు ప్రార్థన చేసుకుంటున్నానయ్యా అని చెప్పినప్పుడు రాజుగారు ఆశ్చర్యపోయి, అనవసరంగా వాడు చెప్పిన మాట వీడి చెప్పిన మాట నేను ఏం చేస్తున్నా, నేను అనుమానిస్తూ వచ్చాను. నేను రాజుగారు బాధపడి ఆయన నమ్మకాన్ని బట్టి ఆయన ఎంతో ప్రశంసించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువును ప్రియమైన దేవుని పిల్లారా, నేను చెప్పే విషయం ఏంటంటే, మనం ఎవరైనా నమ్మిక ఉంచాలి అంటే చెప్పండి, ఏ దేవుడైతే మన యందు నమ్మిక ఉంచి, ఏ దేవుడైతే మనం ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కాల్చాడు, ఆ దేవుని ఏంటే, ఆ కృప ఏంటో మనం ఏం చేద్దాం చెప్పండి, నమ్మిక ఉంచి నువ్వు గాక. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నేనైతే చెప్పండి నీ కృప ఏంటే నమ్మిక ఉంచుదును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు ఎవరిని ఎందుకు నమ్మిక ఉంచుతున్నావు? నువ్వు దేవుని ఎందుకు నమ్మిక ఉంచుతున్నావు? మనుషులు నమ్మి ఏదో పాట కూడా చేశారు కదండి, నమ్మి మనుషులను నీవు అనేక సార్లు మనం నమ్మి ఏం చేస్తామంటే మోసపోతాం. మనుషులు నమ్మటం కంటే యెహోవాను నమ్మటం, రాజును ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కనుక కీర్తనకారుడు దావీదు, నేనైతే నీ కృప యందే, మన శక్తిని బట్టి, మన బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన తెలివిని బట్టి, దేని బట్టి నమ్మిక ఉంచుకోనగా ఆయన యందే లేక ఆయన కృప యందే నమ్మిక ఉంచుదుము గాక. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, ఆ నమ్మకాన్ని బట్టి మనం దీవిస్తాడు, ఆ నమ్మకాన్ని బట్టి మనల్ని హెచ్చిస్తాడు. బల నమ్మకమైన
మంచి దాసుడా, మంచి దాసురాలా, మంచి విశ్వాసి, మంచి ప్రియమిత్ర అంట. ఎప్పుడు ఆయన ఎందు మనము నమ్మిక కనుకనే ప్రభువు ప్రియ దేవుడు కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృప ఎందే, నీ కృప ఎందే. ఏ కృప అయితే నన్ను రాజుగా చేసిందో, ఏ కృప అయితే ప్రజలను శోధించి నన్ను తప్పించిందో, ఏ కృప అయితే నన్ను ఆశీర్వదించిందో, ఏ కృప అయితే నన్ను హెచ్చించిందో, ఆ కృప ఎందే నేను. ఆ కృప కలిగి దేవుని నమ్మిక ఉంచుదాం, నమ్మకంగా జీవిస్తాం, నమ్మకంగా సాగిపోదాం. దేవుడి కొద్ది మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నా సహోదరుడు, నా సహోదరి, దేనిని నమ్మికుంటున్నావు, దేనిని నమ్మికుంటున్నావు, ఎవరిని నమ్మికుంటున్నావు? కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృప ఎందే నమ్మికుంటున్నాను. వాక్యం చేత మాట్లాడు, నీ ప్రేమతో నాతో మాట్లాడదు. ఇటువంటి వాక్యం నేను పనిచేస్తాను. నైనా పేదవాడిని, నైనా ధనవంతులుగా చేసింది నీకు, పాపిని రక్షించింది నీకు, ఇంతవరకు కాచి కాపాడుతుంది నీ కృప కనుక. నీ కృప నమ్మకం ఉంచిన మరణ వరకు నమ్మకంగా జీవించింది ప్రతి ఒక్కరిని దయచేసి మా ప్రభు మీకు మాట్లాడు యేసునామములో మీకు నామం తండ్రి. ఆమేన్. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరోసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.